మీడియా మిత్రులకి థ్యాంక్ యూ ఇచ్చినందుకు. శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఇది 29వ సంవత్సరం నుంచి స్థాపించి మొదట ఒక చిన్న ఇంట్లో చిన్న విగ్రహంగా స్థాపించాం. ముగ్గురం కలిసి నలుగురం కలిసి చిన్నవాళ్ళం. అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సంవత్సరం. దీనికి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అలా వి డోంట్ బిలీవ్ ఇన్ దట్. సో చాలామంది అందరం సమానంగా పనులు చేసుకుంటూ అలా దీన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు అలాగే మాకు కాలనీ వాళ్ళ సహకారం కూడా చాలా ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. 60 వాళ్ళు ఉన్నారు, 50 వాళ్ళు ఉన్నారు, 40 ఉన్నారు, 30 ఉన్నారు, 20 ఉన్నారు, బయటకు వెళ్తే 10 వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదేంటంటే ఇదంతా కూడా మంచిగా అంటే ఈ కాలనీలో ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో ఈ కార్యక్రమే కాకుండా తర్వాత దసరా, దీపావళి అన్నీ కూడా పండగలు ఇంచాక అందరం కలిసిమెలిసి చేసుకుంటూ ఇలాగే ఒక కుటుంబంలో ఉంటాం. అందుకనే మేము కూడా ఎక్కడ మాకు ఉద్యోగాలు గచ్చిబోలే అయినా సరే మేము ఇక్కడే ఉంటాం. ఎందుకంటే మాకు ఇది ఒక కుటుంబం, ఇది ఒక ఉండే స్థలం కాదు. సో సిద్ధి వినాయక అనేది కూడా ఒక కుటుంబం. అది సిద్ధి వినాయక అంటే సుభద్రానగర్లో ఉన్న సిద్ధి వినాయక, సుభద్రానగర్ అంటే సిద్ధి వినాయక. సో దీనికి చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారండి. లైక్ శ్రీనాథ్ అనే ఒక అబ్బాయి, తర్వాత సురేష్, రవి, శ్రీను, అందరూ విదేశాల్లో ఉన్నారు. కాకపోతే ఒకరిద్దరం ఇక్కడ ఉండి మేము చేస్తున్నాము. ఇలాగే మేము చిన్నప్పుడు మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు మేము చిన్నపిల్లలే వాళ్ళే మేము చేయలేము కదా. మాకు సతీష్ అని, ఈయన సురేష్ అని, అలాగే మా కాలనీ ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు అని కొంతమంది స్వర్గస్థులు కూడా అయ్యారు అలాగా సహకరించిన వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ఇదంతా ఒక జనాలందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఎంత హార్మోనియస్గా ఉండొచ్చు అనేది మాది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలాగే డామికాలకి పోకుండా అప్పుడప్పుడు కొంచెం మైక్ సౌండ్లు ఎక్కువ అవుతుంటే తక్కువ అవుతుంటాయి. ఇప్పుడు ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు కూడా సహకరిస్తుంటారు. మేము కూడా అలాగే సహకరిస్తాం. మేము వీకెండ్స్ వస్తేనే మైకులు బాగా పెడతాం, వీక్ డేస్లో తగ్గిస్తాం, అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంట్లో ఒక తండ్రి ఉన్నప్పుడు కొడుకుకి ఎలాగైతే అన్ని సమకూర్చి పెడుతుంటారో అలా ఉంటుందన్నమాట మాది. సో వీ ఆల్వేస్ కేర్ అబౌట్ ది రిలేషన్షిప్ విత్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ వీ వాంట్ ఇట్ టు బి వెరీ హార్మోనియస్. సో అందరం అలా కలిసికట్టుగా 29 సంవత్సరాలు చేసుకుంటున్నాం. ఇంకా ఇలాగే ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఇప్పుడున్న యూత్ ఆదిత్య, సాయిరెడ్డి, నరేష్ వీళ్ళందరూ నెక్స్ట్ గ్యాంగ్ అనమాట. వీళ్ళందరూ పాతికల్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి మేము అందజేసి మేము ఇప్పుడు ఏంటంటే వీ టుక్ ది బ్యాక్ సీట్ అంటే మెల్లగా వాళ్ళకి నేర్పిస్తున్నాం. సో అలాగే ఒకరి తర్వాత ఒకరి జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మన సంస్కృతి సంప్రదాయాలు బాగా తెలియజేస్తూ అలాగే మేము పెట్టిన మట్టి విగ్రహం మాకు మొదట్లో తెలియదు. ఒక 10 సంవత్సరాలు క్లాస్ ఆఫ్ ప్యారిస్ పెట్టాం. తర్వాత మాకు తెలిసింది అరే మట్టి విగ్రహం అయితే కరెక్ట్ అయింది. పర్యావరణం కోసం మేము మట్టి విగ్రహానికి వెళ్ళాము. అలాగే దాని వెనకాల సైన్స్ కూడా మట్టి విగ్రహమే తోడ్పడుతుంది. అదే వాళ్ళకి చెప్పాము. ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న పెట్టరు కూడా క్లాస్ ఆఫ్ ప్యారిస్. సో మంచి చెడు చెప్పుకుంటూ ఒక ఇంట్లో తండ్రి కొడుకు చెప్పినట్టు వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ఇట్ టు ది నెక్స్ట్ జనరేషన్. అయ్యి పనే మాట్లాడారు మొత్తం అయ్యింది కరెక్ట్గా. ఫస్ట్ ఫోన్ నెంబర్ అండి.